భక్తి వన్న ప్రేక్షకులకు శుభోదయం 7/8/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష తదియ బుధవారం తదియ రాత్రి 7:54 పుబ్బా నక్షత్ర రాత్రి 7:38 వరకు వర్జం తెల్లవారుజాము 3:36 5:22 వరకు దుర్ముహూర్తం ఉదయం 11:40 నుండి 12:31 వరకు సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:28 అమృత గడియలు మధ్యాహ్నం 12:37 నుండి 2:22 వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 9:15 నుండి 10:40 వరకు సాయంకాలం 6 నుండి 7 వరకు కూడా సాయంకాల శుభ సమయం ఉంది. అలాగే పరిగి మధ్యాహ్నం 12:03 తైతుల కరణం ఉదయం 7:04 గరంజి రాత్రి 7:54 తదియా బుధవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశి వారికి కూడా అనుకూలంగా ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే సమాత్మ ఓం సమాత్మనే నమః సమాత్మనే విద్యాత్ అనే శృతి చెప్పింది. అనగా సమానముగానున్నవాడు పరమాత్మ అనే భావం. సమోహం సర్వభూతేషు అన్నారు కనుక సమం సర్వేషు భూతేషు అని గీత కూడా చెప్పింది. కనుక సకల భూతాల యందు పరమాత్మ దర్శించుటయే జ్ఞానము, అది ఏ పరాభక్తి కాబట్టి అది ఏ యోగము. దీనిని పొందుటయే ఈ స్తవరాజము యొక్క లక్ష్యమగుడ చేత భావము వ్యక్తము చేయుచున్న నామాలు మరలా గానము చేయబడుచున్నవి. సమాత్మ అని స్వామివారిని పిలిచే సమత్వమైన భావం కలిగినటువంటి వాడు అని అర్థం. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.